వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ ఇన్నారెడ్డి. చూస్తున్నాం కదా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు చూస్తుంటే నిజంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ ఫుల్ ఫ్రీడమ్ మనకి ఇస్తే వాళ్ళ పని వాళ్ళని చేసుకుని ఇస్తే జరిగే పరిణామాలు వచ్చే రిజల్ట్ ఈ రకంగానే ఉంటుంది. మరి ఈరోజు భుజంగరావు అనే వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. వసూళ్ల పర్వం. ఎస్, మరి ఎంత మేరకు వసూలు చేశారు, దీంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరు, తర్వాత దీంట్లో వాళ్ళు సహకరించిన వ్యక్తులు ఎవరు అన్న అన్ని విషయాల మీద కూడా చాలా స్పష్టంగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. ఎస్, మనం గత 2 నెలలుగా సాంబశివరావు అనే ఒక జర్నలిస్ట్, ఇంతకుముందు మనం వేరే ఛానల్లో మాట్లాడుతున్న జర్నలిస్ట్ని కాదు అని చెప్పన్నాడు. రైట్, సాంబశివరావు అనే వ్యక్తి నిజంగా మీరు మాట్లాడిన మాటలు కూడా మేము విన్నాం. మరి శ్రీధర్రావు అనే వ్యక్తి మీద చాలా కేసులు ఉన్నాయి, చూసుకోండి, అతను క్రిమినల్ అన్నారు. రైట్, మీరందరూ కరెక్ట్ అనుకుందాం. మరి ఎవరైనా ఒక వ్యక్తి మీద మేమే బెదిరించాం, మేమే కేసులు పెట్టాం, మేమే బ్లాక్మెయిల్ చేసాం అని చెప్పని భుజంగరావు అనే వ్యక్తి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దానికి మీరేమంటారు? అంటే మీరు పెట్టించారు కాబట్టే కేసులు అయినాయి, మీరు పెట్టించిన కేసులు అని చెప్పని భుజంగరావు ఒప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు ఆయన క్రిమినల్, మీరు కావాలని చూసుకోండి, కేసులైనవి. సార్, ఏదైనా ఒక విషయం స్పష్టం చేసే ముందు దానికి అథెంటికేషన్ ఉండాలి. ఒక వ్యక్తిని ఏ రకంగా బెదిరించాము, ఏ రకంగా ట్రాప్ చేశాము, ఏ రకంగా ఫోన్ ట్యాప్ చేశామని చెప్పని భుజంగరావు అనే వ్యక్తి దేంట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాస్తవాల మీద మాత్రమే మాట్లాడదాం. ఎస్, మిగతాన్ని పక్కన పెడదాం. మరి భుజంగరావు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో మీ మీద చేసిన అభియోగాలు, అంటే మీ ద్వారానే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశామని, తర్వాత కేసులు పెట్టించామని, ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకుందాం. ఎవరైనా సరే ఒక ఇష్యూ మీద బ్లాక్మెయిల్ చేసినా, బెదిరించినా సరే, వాళ్ళ తగ్గట్టుగా డబ్బులు వసూలు చేసిన తర్వాత, డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా మేము అతన్ని వదిలిపెట్టలేదు, అతని మీద కేసులు పెట్టామని చెప్పని చాలా స్పష్టంగా భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. మనం దేని మీద మాట్లాడొద్దు, ఓన్లీ భుజంగరావు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్న పాయింట్లు మాత్రమే తీసుకుందాం. నిజం కనుక మీరు ఇందాక మాట్లాడింది మేము విన్నాం. ఈ నేపథ్యంలో అసలు భుజంగరావుకి మీకు సంబంధం ఏంటి? మీరు భుజంగరావుతో కలిపి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు ఉన్నారా లేదా? చాలా స్పష్టంగా మేము బెదిరించాము, బ్లాక్మెయిల్ చేశాము, ఫోన్ ట్యాప్ చేశాము శ్రీధర్రావు గారు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు చెప్పిన విషయం నాకు ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. మీరు కావాలంటే చూసుకోండి, నా మీద ఒక్క కేసు లేదు, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవి మీరు పెట్టించిన కేసులండి, మీరు పెట్టించిన కేసులు కాబట్టే ఆ కేసులు ఆల్రెడీ కోర్టులో ఫైట్ చేస్తున్నారు. ఆ కేసులు పెట్టించాము, అతన్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించాము, దీనికి బ్యాక్గ్రౌండ్లో ఈయన పనిచేశారు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మీరు దాన్ని ఎలా కాదంటారు? సో ఇంత స్పష్టంగా భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఖచ్చితంగా మీరు డిబేట్కి రావాల్సిందే, మీరు సమాధానం చెప్పాల్సిందే. వేరే ఏ పాయింట్లో వద్దు. భుజంగరావు ఏమైతే స్పష్టంగా చెప్పాడో దాని మీద మీరు ఖచ్చితంగా ప్రతి పాయింట్కి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భుజంగరావుకి మీకు సంబంధం ఏంటి? భుజంగరావుతో కలిపి మీరు శ్రీధర్రావు గారి మీద కేసులు పెట్టించారా లేదా? మరి కేసులు పెట్టించినట్లయితే భుజంగరావు మీ పేరెందుకు తీసుకొచ్చాడు? ఇదే కాకుండా ఎవరైతే దీంట్లో కీలకంగా ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో మీకు సపోర్ట్గా ఉండి, మీరు ఎవరి మీద శ్రీధర్రావు గారి మీద ఏ రకమైన బెదిరింపులు పాల్పడుతున్నారో, ఏ రకంగా ఆయన ట్రాప్ చేయాలని చూశారో దాంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ప్రభాకర్ రావు ఒక బంధువు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాడు. మరి ఇంత స్పష్టంగా దీంట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు నేను కాదు అని ఎలా చెప్పగలుగుతారు? ఎస్, నిజంగా నేను దీంట్లో లేను, సంబంధం లేని చెప్పేసి ప్రూవ్ చేసుకోండి. మీరు ఎప్పుడో కేసులు తీసుకొచ్చేసి ఇప్పటికి కూడా మీరు మారలేదు, మారే ప్రయత్నం చేయట్లేదు, మారాలి అనుకోవట్లేదు. ఇంత చేశాము, రాజు న్యూస్లో రోజుకు 2 గంటల పాటు నా మీద అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నావు. రైట్, ఓకే. మరి ఇప్పుడు భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ల విషయం కావచ్చు, 2 కోట్ల రూపాయలు మీకు వచ్చిన విషయం కావచ్చు, మరి ఇవన్నీ కూడా మీరు తప్పును ఒప్పుకుంటారా? వీటిని మీద మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఎస్, నిజం ఎప్పటికైనా నిజమే, దాన్ని దాచాలన్నా కూడా అది మనల్ని తగలబెడుతుంది అన్నదానికి భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా
ఈ ఫీల్డ్లో ఇలాంటివి జరుగుండమేమో అంటే ఎవరో ఒకరి మీద అబాండాలు వేయడం, రాళ్ళు వేయడం, తర్వాత అవసరానికి దాన్ని వాడుకోవటం అది సర్వసాధారణ జరిగేదే. జర్నలిస్ట్గా అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నాకు కూడా. కానీ మనం ఏంటో ప్రూవ్ చేసుకునే సమయం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇంత స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆయన మీద అక్రమ కేసులు పెట్టించాము, డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా కేసులు పెట్టించి మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పాడు. ఇది కాదు అని నిరూపించుకోగలరా మీరు? ఇది కాదు అని చెప్పే ధైర్యం మీకుందా? ఎంతప్పటికీ ఆయన మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ల ప్రకారం పోయాం, ఆయన మీద కేసులు పెట్టారు. ఎస్, కేసులు పెట్టించింది మీరండి. ఏ రకంగా బెదిరించారో చూసింది మీరు. పెట్రోల్ బంక్ విషయం వద్దాం. పెట్రోల్ బంకులో మీకు లీజుకి ఇచ్చింది ఒకటైతే పక్కన కూడా కబ్జా పెట్టి దానికి సంబంధించి పోజిటివ్ డాక్యుమెంట్ చేసిన విషయం తేలింది. అందుకే కదా మరి నాకు ఇవ్వలేదు, హెచ్పిసిఎల్కి ఇచ్చారని స్పష్టం చేశారు కదా. మరి హెచ్పిసిఎల్ ఎందుకు మరి దాన్ని క్యాన్సిల్ చేసుకుంది? అంటే ఇవన్నీ మాట చెప్పేస్తున్నాం కదా, దానికి ప్రూఫ్లు లేవనుకోమాకండి. ప్రతి పాయింట్కి ప్రూఫ్లు ఉన్నాయి. మీరు నిజంగా కనుక నిజాయితీ దలుచుకుంటే శ్రీధర్రావు గారు మీరు కూర్చోండి, మీరు చేసిన అక్రమాలు, మీరు ఎక్కడెక్కడ మాట్లాడారు, ఎక్కడెక్కడ ఏం చేశారు, సాక్ష్యాలు మొత్తం ఉన్నాయి. ఖచ్చితంగా లీగల్గా కోర్టులో మొత్తం కూడా ఫైల్ చేస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద కోర్టు పరంగా న్యాయపరంగా ప్రొడక్షన్ పొందడానికి ఆయన ఇప్పటికే సిద్ధమయ్యారు, అవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కోర్టులో ఉన్న కేసులన్నింటినీ బయట తీసుకొచ్చేసి ఇవన్నీ కూడా దొంగ అని చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఒకసారి కనుక ఒక విషయం కోర్టు దృష్టికి వచ్చిన తర్వాత పదే దాన్ని రిపీట్ చేయకూడదు. అది జర్నలిజం ఉన్న మినిమం ఎథిక్స్. అవి అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను పదే చెప్తున్నా, మొదట అదే చెప్పినా, ఇప్పుడే చెప్తున్నా, భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్న ప్రతి పాయింట్ మీద డిస్కషన్ చేయడానికి మీరు సిద్ధమా? దాంట్లో ఆయన చెప్పిన వాస్తవాలని చెప్పని ఇప్పటికే పోలీసులు నమ్మారు, ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పుడు సేకరించడం మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ పోలీస్ అనేది సామాన్యమైన డిపార్ట్మెంట్ కాదు. దేశంలోనే ఒక గట్స్ ఉన్న డిపార్ట్మెంట్ ఏది అంటే ఎస్, అది తెలంగాణ పోలీసే. తెలంగాణ పోలీసుకి గనుక పూర్తి స్థాయిలో మనం కనుక ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఏం జరుగుతుందంటే ఈ జరుగుతున్న వాస్తవాలు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటపడుతున్న నిజాలు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రోజుతో మీ పని అయిపోదు సాంబశివరావు గారు, ఈ రోజుతో మీ పని అయిపోయింది అనుకోవద్దు. తెలంగాణ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టింది. మనం జర్నలిస్టులమా లేకపోతే పేరున్న ఛానల్లో పనిచేస్తున్నామా అని కాదు. ఒక ఇష్యూలో మన పాత్ర ఏంటి, దాంట్లో మన పోషించిన పాత్ర ఏంటి, బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒత్తాసుగా మీరు చేసిన అక్రమాలు కావచ్చు, అక్రమ కేసులు బనాయింపు కావచ్చు, భుజంగరావు తర్వాత మిగతా వాళ్ళతో కలిసి మీరు చేసిన ఏది కూడా దాగదు, అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పును ఒప్పుకుంటే కొంతవరకైనా సరే మీ నిజాయితీ బయటపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. మీకంటే చిన్నవాడిని కావచ్చు, బట్ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చింది కాబట్టి మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పటికి కూడా పాడిందే పాట ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ఇది అని చెప్తున్నారు. కేసులు పెట్టించింది మీరు కదా. అసలు ఓవరాల్గా మేము ఒక విషయం చెప్పగలుగుతాను, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక్క రోజులోనే 10 కేసులు పెట్టించిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఎస్, శ్రీధర్రావు గారి మీద 10 కేసులు పెట్టించావు. ఏ ధైర్యంతో పెట్టించావు? ఎస్, నీకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది, వాళ్ళకి చెప్పావు ఇతను కనుక బ్లాక్మెయిల్ చేస్తే, ఇతను ఫోన్ ట్యాపింగ్ చేస్తే కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చు అని చెప్పి మీరు చెప్పిన దాని మీద మీకు భుజంగరావుకు మధ్య ఉన్న స్నేహం బేస్ చేసుకొని ఈ రకమైన బెదిరింపులకు పాల్పడి తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీ పేరు బయటకు వచ్చినప్పటికీ కూడా ఇంకా దాన్ని సర్దిచెప్పుకోవడం, ఇంకా నాకేం సంబంధం లేదని చెప్పంటాం, ఇంకా దాన్ని కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా ఈ విషయం మీద వివరణ ఇవ్వాల్సిన మనం, నిజంగా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మన మీద ఆరోపణలు వచ్చినప్పుడు దానికి కంక్లూజన్ ఇవ్వాలి, లేదా కామ్గానే ఉండాలి. కానీ ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ ఇంకా దాన్ని మభ్యపెట్టి ఎవరెవరి మీద రాళ్ళేయడం, మీరు చిదంబరెడ్డి గారి మీద పేరు చెప్పారు, వేరేవారి పేరు చెప్పారు. ఏదైనా సరే ఒక జర్నలిస్ట్ అనేవాడు ఒక ఇష్యూ వస్తే ఇష్యూ మీద ఫోకస్ వెళ్తుంటారు. సో అతనికి మీకు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి పంచాయతీలు లేవు, ఎలాంటి ప్రీవియస్గా మీకు ఎదురుపడే సందర్భం లేదు. ఇష్యూ వచ్చింది, ఇష్యూ బేస్డ్ మీద ఆ ఛానల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను కూడా వచ్చాను. భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి దాని మీద మీ పేరు వచ్చింది కాబట్టి ఏ రకంగా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి దాని మీద భుజంగరావు స్పష్టం చేశాడు కాబట్టి దాని మీద ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాను.
మరి మీరు నా మీద కూడా మీరు అబాండాలు వేస్తారా? వేయండి, పర్లేదు. కాకపోతే నిజాలు మాట్లాడుకుందాం. మనిషి అన్నవాడు ఎక్కడో తప్పు ఒప్పులు నడుస్తూ ఉంటాయి. కానీ ఇంత జరుగుతున్న పెట్రోల్ బంకులో ఏం జరిగిందో అందరూ తెలుసు. లేని ల్యాండ్ని కూడా కబ్జా పెట్టి మొత్తంగా కలిపి పెట్రోల్ బంక్ నడపాలని చూసుకున్నప్పుడు మరి హెచ్పిసిఎల్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? నిజంగా హెచ్పిసిఎల్ చేసిన దాంట్లో కనుక మీరు చేసింది న్యాయం అయితే మరి హెచ్పిసిఎల్ మీకెందుకు నోటీసులు పంపించింది? మరి సగం మాత్రమే మీకు లీగల్గా ఉంది, మిగతా సగం లేదు అని చెప్పేసి మరి మీరే అన్నారు కదా. రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ కూడా తప్పుపడతారు మీరు అని చెప్పి అన్నారు కదా. మరి పూర్తిగా కాకుండా, పూర్తిగా ఆ పెట్రోల్ బంక్ ల్యాండ్ కాకుండా సగం మాత్రమే రిలీజ్కి ఉంది, మిగతా సగం లేదని చెప్పని హెచ్పిసిఎల్ ఒప్పుకుంది కదా. ఒప్పుకొని క్యాన్సిల్ చేసుకుంది కదా. మరి దాన్ని మీరేమంటారు? నా మీద ఒక్క కేసు మాత్రమే, అది శ్రీధర్రావు మాత్రం పెట్టా అంటారు. మీరు ఒక పొజిషన్లో ఉండి దీంట్లో ఏ రకంగా ఒక వ్యక్తిని కనుక వేధిస్తే ఏ రకంగా మనం బయటపడవచ్చు, ఏ రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ తోటే చేశాము అని చెప్పింది నేను కాదు, మిస్టర్ భుజంగరావు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఎవరైనా బెదిరించాము, ఎవరెవరు డబ్బులు వసూలు చేశాము, ఎవరెవరి మీద తప్పుడు కేసులు పెట్టాము, తప్పుడు కేసులు పెట్టించామని ఒక పక్కన భుజంగరావు ఒప్పుకుంటే కూడా మాకు సంబంధం లేదు, వాళ్లే కేసు పెట్టారు, మమ్మల్ని గిరికిస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, నిజం నిప్పు లాంటిది సార్. ఖచ్చితంగా దాని మీద త్వరలో పూర్తి స్థాయిలో తెలంగాణ పోలీస్, అందులో గట్స్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విషయాలు బయటపెడుతుంది. నిజాలు ఒప్పుకోవాలి. ఇప్పటికీ కూడా తమ తప్పును కప్పిపుచ్చుకొని వేరే వాళ్ళ మీద రాళ్ళేసే ప్రయత్నం చేయొద్దు. మీకంటే చిన్నవాండ అయి ఉండొచ్చు, కాకపోతే మనం మాట్లాడుకునేది భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాస్తవాలు నిజమా కాదా, ఆయన చెప్పిన వాటి మీద మీరేమంటారు, మీ వర్షన్ ఏంటి, ఇంతవరకు మేము అడుగుతున్నాం. మిగతా అన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో రియాలిటీకి వద్దాం. సరే, గతంలో ఆరోపణ చేశారు, మరి ఆరోపణలు చేసిన వాస్తవాలు అయినాయి కదా. ఆరోపణల మీదనే భుజంగరావు ఇచ్చే స్టేట్మెంట్కి సేమ్ మ్యాచ్ అయింది కదా. మరి దాన్ని ఏమంటారు? అంటే భుజంగరావు తప్పుడాడన్న మీ ఉద్దేశం? అంటే భుజంగరావు మీకు పరిచయం లేదా? ఎస్, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది, టైం వచ్చింది. మీరు కనుక నేను సమాధానం చెప్పను, ఇలాగనే నేను కంటిన్యూ చేస్తానని మీరు అనుకుంటే ఎస్ రాలే వెళ్ళండి. తెలంగాణ పోలీస్ దీని మీద వాస్తవాలు, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన మెసేజ్లు కావచ్చు, ఫోన్లు కావచ్చు, తర్వాత ఈ కొలటరల్ బ్రాండ్ అంటే ఏమైతే బాండ్స్ ఏమైతే ఉన్నాయో దాని వసూలు తాలూకు 13 కోట్లు, మీకు అది 2 కోట్లు అని భుజంగరావు చెప్పాడు. అయితే మీకు 2 కోట్లు రాలేదా? మీరు తీసుకోలేదా? అంటే ఇప్పటికి కూడా నేను శుద్ధపూసనే, నాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తారా? చేస్తారని కూడా ప్రూవ్ చేసుకోండి. వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళేయడం కాదని చెప్పని స్ట్రైట్గా సాంబశివరావు గారిని నేను ప్రశ్నిస్తున్నా. భుజంగరావు ఇచ్చిన కన్వర్షన్ స్టేట్మెంట్ మీద, చేసిన ఆరోపణల మీద, ఇప్పటికే పోలీసులు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ మీద మీరు మాట్లాడాలి. నిజంగా కనుక మీ సంబంధం లేకపోతే, మీకు సంబంధం లేదని చెప్పడానికి కాదు కదా. డిపార్ట్మెంట్ అనేది ఎంక్వైరీ చేస్తూ ఉంది. దాంట్లో తెలియని అంశాల ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. గతంలో మేము చెప్పిన అంశాలే భుజంగరావు చెప్పాడు. మేము చెప్పిన అంశాలే భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓ పక్కన బాధితులు శ్రీధర్రావు చెప్తా ఉన్నారు, నన్ను ఏ రకంగా బెదిరించారు, ఏ రకంగా తన దగ్గర నుంచి తన మీద ఒక్కరోజు 10 కేసులు ఫైల్ చేయడం ఆయన చెప్పాడు. భుజంగరావు కూడా చెప్పాడు, మేమే కేసులు పెట్టాము, మేమే ఫోన్ ట్యాప్ చేసి ఆయన ప్రతి విషయాన్ని కూడా మేము ఎవిడెన్స్ కింద పెట్టుకొని బెదిరించాము, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మేము అతని మీద కేసులు పెట్టించామని చెప్పని భుజంగరావు స్పష్టంగా చెప్తున్నప్పుడు మీరు ప్రశ్నించాలని శ్రీధర్రావు గారినా, రాజు న్యూస్నా, భుజంగరావునా? భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీదే మనం మాట్లాడదాం. భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీదనే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైన 10లో ఉన్నాం, 10 మందికి మనం చెప్పాల్సిన వాళ్ళం. అలాగనే ఒక ఓపెన్గా అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు పబ్లిక్ డొమైన్కి మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తే అది ఇంకా మనకు కుచ్చుకుంటుంది, కానీ మనం బయట పడము. ఖచ్చితంగా మీరు మా ఛానల్ ద్వారా అయినా సరే, వేరే ఏ లీడింగ్ ఛానల్ ద్వారా అయినా సరే మీరు వచ్చి ఈ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీరేమంటారని చెప్పని మేము స్ట్రైట్గా అడుగుతున్నాం. మేము బ్లాక్మెయిల్ చేశాము, బెదిరించాము, కేసులు పెట్టాము, డబ్బులు వసూలు చేశాము స్పష్టంగా చెప్పాడు. దాంట్లో మీ పేరు స్పష్టంగా ఉంది. దీంట్లో మరి ఇంత స్పష్టంగా మీ పేరున్నప్పుడు మరి ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్లో మీకు సంబంధం లేదని నిరూపించుకునే ధైర్యం మీకుంటే నిరూపించుకోండి. ఆ రోజు పోలీసులు కనుక మీకు క్లీన్ చిట్ ఇచ్చి భుజంగరావు చెప్పిన తప్పు నిరూపించినప్పుడు మేము కూడా చెప్తాం తప్పు చేశాడని చెప్పని. ఓ పక్కన బాధితుడు కనిపిస్తూ ఉన్నాడు, నన్ను ఇబ్బంది పెట్టారు, బ్లాక్మెయిల్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు అని చెప్పని శ్రీధర్రావు అనే రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ తర్వాత చెప్తుంటే
ఆయన కాదు, ఆయన మీద కేసులు చాలా ఉన్నాయి, తర్వాత చాలా అని చెప్పి రకరకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసులు పెట్టించిన మీరు కదా, ఆ విషయాన్ని మీరు కాదు, భుజంగరావు స్పష్టంగా తను ఒప్పుకున్నాడు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? భుజంగరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మరి దాంట్లో పోలీసులు వాస్తవాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఏ టైంలో మాట్లాడారు, ఏ టైంలో మెసేజ్ చేశారు, ఏ సమయంలో డబ్బులు వసూలు చేశారు, ఎవరితో కేసులు పెట్టించారు, కేసులు పెట్టించిన వ్యక్తుల మధ్య మీడియేటర్ ఎవరు వ్యవహరించారు, వాళ్ళని మోటివేట్ చేసింది ఎవరు, వస్తాయండి, అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు మనం కాదు అని అలా తుడిచేసుకున్న మాత్రాన అది తుడుచుకుపోయాము కాదు, అది రక్తపు మరకలు. ఒక మనిషిని మానసికంగా వేధించాము, మానసికంగా వేధించి డబ్బులు వసూలు చేశామని చెప్పని చాలా స్పష్టంగా భుజంగరావు చెప్పాడు. మరి బాధితుడు కూడా చెప్తా ఉన్నాడు ఏ రకంగా వేధించారు, ఏ రకంగా డబ్బులు వసూలు చేశారని. సో మనం చూద్దాం. దీంట్లో మనం ప్రధానంగా మనం గమనిస్తే అంటే ఈ గ్యాంగు ఏమైతే ఈ టెలిఫోన్ గ్యాంగ్ ఏమైతే ఉందో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఈ బ్లాక్మెయిల్ చేశారు దాన్ని మనం ఒకసారి చూస్తే మనం చూద్దాం. ఒకసారి ఎన్నికల ముందు రాధాకృష్ణరావు బదిలీ కావడంతో సైబరాబాద్ ఎస్ఓటీతో సంప్రదించి ఎస్ఐబి చీఫ్ ప్రభాకరరావు టీం దీంట్లో భారీగా ఒక పక్కన ప్రతిమ యశోద హాస్పిటల్ నుండి భారీగా నగదును తరలించామని, అలాగే తరలించిన నగదంతా కూడా టీఆర్ఎస్ నేతలకు పోలీసుల ద్వారా అందజేసినట్టు స్టేట్మెంట్లో భుజంగరావు చాలా స్పష్టంగా వెల్లడించాడు. ఇదే కాకుండా రాధాకృష్ణ బదిలీ తర్వాత కొత్తగా వచ్చిన టాస్క్ ఫోర్స్ డీసీపీకి మరికొన్ని ఆదేశాలు వెళ్ళాలని చెప్తే దీన్ని ఒప్పుకున్నాడు. ఇదే కాకుండా టాస్క్ ఫోర్స్ డీసీపీ నిఖిత్ పంత్ టీఆర్ఎస్ నేత ఆదేశాలు పట్టించుకోకపోవడంతో ఇదంతా వాళ్ళ బయటకు వచ్చి తెలుస్తూ ఉంది. అలాగనే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చాలా స్పష్టంగా భుజంగరావు ఒప్పుకున్నాడు. అలాగనే దామోదర్ రావు ఐ న్యూస్ యజమాని శ్రవణ్ రావు ఇచ్చిన సమాచారంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పిన కూడా నేను ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. ప్రభాకరరావుతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ ఇచ్చిన అత్యాధునిక పరికరాలతో ఇంకా మెరుగ్గా ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి 2018 అసెంబ్లీకి ముందు ఎస్ఐబి అధికారులు ఎస్ఓటీ టీంని ఏర్పాటు చేసినప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్ చర్చించిన తర్వాత ఎస్ఓటీ టీంని ప్రభాకర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో సంధ్యా శ్రీధర్రావును టీఆర్ఎస్ పార్టీ కోసం ఎలక్ట్రల్లో బాండ్లు వసూలు చేసింది ఎస్ఓటీ టీం. సంధ్యా శ్రీధర్రావు దగ్గర నుంచి 13 కోట్ల రూపాయల బాండ్లు వసూలు చేసినట్టు చాలా స్పష్టంగా ఉంది. మరి ఎలక్ట్రల్ బాండ్ చెల్లించిన తర్వాత కూడా సంధ్యా శ్రీధర్రావును వేధించిన ఎస్ఐబి. మరి దీని మీద మీరేమంటారు? డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా మేము వసూలు చేశామని చెప్పని కూడా చాలా స్పష్టంగా దీంట్లో ఉంది. మరి దానికి మన సమాధానం ఏంటి? మరి ఈ నేపథ్యంలోనే పలుమార్లు సంధ్యా శ్రీధర్రావు ట్యాప్ చేశాము ఆయన ఫోన్లను కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఆ ఫోన్ ట్యాప్ చేసినప్పుడు ఎలాంటి ఫోన్ ట్యాప్ చేశారు, ఎలాంటి సమాచారం సేకరించారు? ఖచ్చితంగా దీంట్లో ఇన్వెస్టిగేషన్ టీం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. చాలా విషయాలు బయటకు వస్తాయి. మనం చర్చించాల్సిన విషయం ఒకటే సాంబశివరావు గారు, ప్రధానంగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్న ప్రతి అంశానికి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. ఇంతకుముందు రాజ్ న్యూస్ అనవసరమైన అభాండాలు వేస్తుంది, అనవసరంగా నా మీద డిబేట్ పెడుతుంది మీరు అన్నారు. మరి పెట్టిన డిబేట్లు, చేరిన వాస్తవాలు, ఇప్పుడు వెల్లడవుతున్న వాస్తవాలు అన్నీ మ్యాచ్ అయ్యాయి కదా. మరి దాన్ని ఏమంటారు? ఎస్, ఖచ్చితంగా ఎప్పటికైనా సరే మీరు నిజాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. చివరిసారిగా సాంబశివరావు గారికి ఒక విజ్ఞప్తో, డిమాండో, లేకపోతే మీరేమని అనుకోవచ్చు, ఇప్పటి వరకు శ్రీధర్రావు గారిని వేధించారు. ఇప్పటికీ కూడా స్టిల్ మీరు ఇంత ముందు చేసిన కొన్ని ఛానల్ డిబేట్లో కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి, దొంగ అని ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసులు పెట్టించిందే మీరు. ఆ కేసుల వ్యవహారం కోర్టులు తెలుస్తాయి. కోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు. మేము అడిగే క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చిన నిజాల మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా తెలంగాణ పోలీసులు నిజాలు తేలుస్తారు. ఆ రోజు ఖచ్చితంగా సమాధానాలు బయటకు వస్తాయి. శ్రీధర్రావు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, సాంబశివరావుని కనుక అరెస్ట్ చేస్తే, ఆయన ఫోన్ కనుక సరెండర్ చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం. తెలంగాణ పోలీసు దృష్టికి వస్తే నిజం దాగదు. నిజాన్ని వెలికి తీయటంలో తెలంగాణ పోలీసు తర్వాతే మనం ఉన్నది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. నిజాలైనా సరే, ఎలాంటి విషయమైనా సరే ఎవరికి తలగొద్దు, నిజాన్ని బయటపెట్టండి, వాస్తవాల మీదనే ఫోకస్ అని చెప్పని చెప్పిన అంశాల ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. త్వరలో
అన్ని విషయాలు బయటకు వస్తాయి, అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఆ రోజు మీరేం సమాధానం చెప్తారో వేచి చూద్దాం.